హలో అండి. తిరుపతి ట్రిప్ డే 3 పార్ట్ 2 అన్నమాట. మాకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాడ అయిపోయాక డైరెక్ట్ మేము గుడిమల్లం. భారతదేశంలోని తొలి శివాలయం ఉండే ఊరండి ఇది. చాలా పల్లెటూరు అన్నమాట. చాలా బావుంటది. ఎళ్ళి ప్లేస్ కూడా పొలాల మధ్యలో నుంచి వెళ్తాము. ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. మాకు ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 4 అలా అయిపోయింది. ఇక్కడ క్రౌడ్ అయితే ఏం లేదు కానీ టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. తప్పకుండా చూడాలి. మేము ఈ గుడి ఎక్స్ట్రా అడిగాము. ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే డ్రైవరే చెప్పారనమాట బాగుంటుందని. 2 టెంపుల్స్కి మాకు ఎక్స్ట్రా 1500 అయితే ఛార్జ్ చేశారు. అదేంటి మీకు తొందరగానే అయిపోయింది, టైం ఉంది కదా తీసుకెళ్ళండి అంటే అస్సలు ఒప్పుకోలేదు. మాకు కిలోమీటర్స్ కౌంట్ మీరు ఎంత తొందరగా వచ్చినా అన్నట్టు చెప్పారనమాట. టోటల్గా మాకు ఈ 2 రోజుల ప్యాకేజ్కి 12,500 అయితే తీసుకున్నారండి. ఇంకా అక్కడ అయ్యాక మాకు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకొచ్చేసారు. ఇది ఇంకా లాస్ట్లో చూపిస్తానని చెప్పారు డ్రైవరు. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉండింది. మాకు గంటన్నర పట్టేసింది టికెట్ తీసుకున్నా కూడా. ఇక్కడ కూడా మేము మొత్తం టెంపుల్ యాక్చువల్గా ఇక్కడ కోనేరు కూడా ఉందండి. ఎప్పుడు చూడలేదు, టెంపుల్ చూసేసి వెళ్ళిపోతాం కానీ నేను ఇన్స్టాలో చూసి వెళ్ళాను అనమాట. కోనేరు కూడా చాలా బాగుంది, వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయంటే. సో ఇక్కడ కూడా చూసేసుకున్నాము. ఇంక డైరెక్ట్ మమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గరలో హోటల్ ఏదన్నా కాడ డ్రాప్ చేసామన్నాము. సో ఈ హోటల్ కాడ అయితే డ్రాప్ చేశారు. ఈ రూమ్ రెంట్ అయితే 2000 అండి, 24 గంటలకి అనమాట. రూమ్ అయితే బాగానే ఉంది, 2000 అంట. నాన్ ఏసీయే. ఏసీ అయితే మరి ఇంకెంత ఉంటుందో తెలీదు. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు బాగా వర్షాలు అనమాట, మేము ఫ్యానే వేసుకోలేదు. ఇంక ఏసీ ఎందుకన్నట్టు మామూలు రూమే తీసుకున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాక ఇంకా మాకు టైం ఉందనేసి ఓ ఆటో మాట్లాడుకుని ఇస్కాన్ టెంపుల్ కూడా బాగుంటుంది తిరుపతిలో అని విన్నాను. సో అక్కడికైతే వచ్చేసాను అనమాట. చాలా చాలా బాగుందండి. అసలు మేము వెళ్ళేసరికి భజన అయితే జరుగుతుంది, చాలా బాగుంది. మా ఫ్యామిలీ అందరికీ తెగ నచ్చేసింది ఆ టెంపుల్. చాలా షాపింగ్ కూడా ఉంది అక్కడ. ఇక్కడ ఏంటంటే పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఊరేగింపు కూడా జరిగింది మేము వెళ్ళిన టైంలో. మనకి తిరుమలలో స్వామివారు ఊరేగింపు ఎలా జరుగుతుంది సాయంత్రం మాటలు ఏనుగులతోటి, ఇక్కడ కూడా సేమ్ మేము వెళ్ళిన టైంలో. ఇక్కడ ఎప్పుడు చూడలేదు అసలు, మా అదృష్టం అనుకోవాలి. మేము వెళ్ళిన టైంలో అయితే జరిగింది. సో మీరు కూడా చూసేసి దండం పెట్టేసుకోండి. సో నెక్స్ట్ డే 4th డే మేము ఏ టెంపుల్స్ చూసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా మా ట్రైన్ నెక్స్ట్ డే ఉండిందనమాట.